అంబేద్కర్ ఎవరు? అంబేద్కర్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దళితుల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సోదరులారా, ఏపీ రాష్ట్ర మాల మహానాడు ప్రెసిడెంట్ జాగడ విజయశేఖర్ నా పేరు. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. సోదరులారా, ఆలోచించండి. భారత రాజ్యాంగం రచించినప్పటి నుంచి ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ సమానమేనని, కులాలకు మతాలకు ఎటువంటి భేదాలు లేకుండా ఈ భారతదేశంలో రాజ్యాంగం కల్పించింది ఏంటంటే ప్రతి ఒక్కరూ సమానంగా బ్రతకమని, ఒకరు ఎక్కువ ఒక తక్కువ అని చెప్పేసి కాకుండా అందరూ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ సమానమేనని, మానవులందరూ సమానమేనని ఈ యొక్క రాజ్యాంగం ద్వారా మనకు హక్కులు ఏర్పడడం జరిగింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనే విషయాన్ని పక్కన పెట్టి మనమందరము ఐకమత్యంగా ఉండి రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ యొక్క అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. సోదరులారా, ప్రతి ఒక్కరికి ఈ రాజ్యాంగ హక్కులు ఎవరే కానీ చదువుకోకుండా ఇంటికాడ ఉండి జీవితాలు నాశనం చేయకుండా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారు చెప్పినట్టు విని బాగా చదువుకొని జీవితంలో మంచి ఉన్నతమైన శిఖరానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా చదువే అని చెప్పి చెప్పడం జరిగింది. సోదరులారా, మన జీవితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ మన పిల్లలను బాగా చదివించుకొని మంచి ఉన్నతమైన శిఖరానికి తీసుకెళ్లాలంటే దానికి కారణం కేవలం చదివే అని చెప్పేసి డాక్టర్ అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది. ఆయన జీవితంలో కూడా ఆయన ఎంతో పేదరికంలో పుట్టినప్పటికీ ఆయన ఖచ్చితంగా చదువుకొని చిన్న వయసు నుంచి మంచి జ్ఞానవంతునిగా మంచి ఉన్నతమైన చదువులు చదివి విదేశాల్లో చదివి ఆయన ఈరోజు రాజ్యాంగం రచించే స్థాయికి వచ్చినాడంటే ఆయన కేవలం చదువుకునేందువల్లనే. సోదరులారా, ఆ విషయం గమనించండి. ప్రతి ఒక్కరూ పిల్లలకు కొనిచ్చే బట్టల కంటే, పిల్లలకు కొనిచ్చే చిరుతిళ్ళ కంటే అంబేద్కర్ గారు చెప్పినాడు సోదరులారా, ఒక బుక్కు తీపియండి అని చెప్పి. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళ పిల్లలకు బుక్కులు తీపిచ్చి ఆ బుక్కులు చదివే విధంగా తల్లిదండ్రులు నేర్పియాలని చెప్పి చెప్తున్నాం సోదరులారా. మరి అంతేకాకుండా ఈరోజు భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరి ఇంట్లో బైబిలు, ఖురాను, భగవద్గీత ఏ విధంగా అయితే ఇళ్లలో ఉందో ఆ మాదిరిగా ఖచ్చితంగా భారత రాజ్యాంగం ఇంట్లో ఉండాలని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ పిల్లలు భారత రాజ్యాంగం పట్ల అవగాహన ఎప్పుడైతే ఉంటుందో ఈ సొసైటీలో బ్రతకడానికి వాళ్ళకు కావాల్సినటువంటి హక్కులు ఏంటి, వాళ్ళు ఏ విధంగా బ్రతకాలా, ధైర్యంగా సమానంగా ఏ విధంగా బ్రతకగలగాలా, వాళ్ళు వేసే డ్రెస్సులు ఏ విధంగా వేసుకోవాలా, ఖచ్చితంగా అంటరాని వాళ్ళ వల్లే ఉండకుండా ఖచ్చితంగా వాళ్ళు మంచి డ్రెస్సులు మెయింటైన్ చేసి వాళ్ళు కూడా అగ్రవర్ణాల వల్లే ఉండాలని డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పినారు. సోదరులారా, మనం ఎంత పేదరికంలో ఉన్నప్పటికీ వాళ్ళకు కావాల్సిన దుస్తులు కానీ, వాళ్ళకు కావాల్సిన పుస్తకాలు కానీ, వాళ్ళకు కావాల్సిన చదువులు కానీ ఖచ్చితంగా చదివించి వాళ్ళు మంచి మార్గంలో నడిచేలా తల్లిదండ్రులు ప్రవర్తించాలని చెప్పి చెప్తున్నాం. మరి అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణ విషయమై సోదరులారా 2 మాటలు చెప్పదలుచుకున్నా. ఎస్సీ వర్గీకరణ అనేది ఎస్సీ మాదిగ సోదరులు చెప్పే విషయం ఏంటంటే మాలలు ఖచ్చితంగా మా యొక్క రిజర్వేషన్ను దోచుకుంటున్నారు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని వెనకబడడానికి కారణం మాలలే అంటున్నారు. సోదరులారా, ఈ భారతదేశంలో రాజ్యాంగం ఆర్టికల్ 341 ఏం చెప్తుందంటే సోదరులారా ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి అందరూ సమానమే. ఈ 15% రిజర్వేషన్ అనేది ఎస్సీలకు ఖచ్చితంగా అందరికీ వర్తించాలి. సోదరులారా, మాలలు ఎక్కువ మాదిగలు తక్కువ అనేది ఏం లేదు. ఉపకులాలు 59 కులాలకు ఖచ్చితంగా అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. సోదరులారా, అందులో
బాగా చదువుకున్న వాళ్ళకు మాత్రమే వాళ్ళ యొక్క మెరిట్ను బట్టి ఉద్యోగాలు వస్తాయి సోదరులారా. మాలలని చెప్పేసి ఉద్యోగాలు ఏమి ఇవ్వరు, ఎవరు ఒక దోచుకునేదానికి అవకాశం లేదు. మాదిగ సోదరులు కూడా బాగా చదువుకున్నట్లయితే వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి సోదరులారా. అంతే తప్ప ఆ రేస్లో పాల్గొనడానికి ఇద్దరికీ హక్కు ఉంది. అలాంటి హక్కును ఒకరు మాత్రమే తీసుకున్నానికి ఎట్లా అవుతుంది సోదరులారా? బాగా చదువుకుంటే అంబేద్కర్ గారు చెప్పిన మాటలు విని ఆయన బాటలో పయనించడం అంటే బాగా చదువుకొని పిల్లల భవిష్యత్తును మార్చుకోవడమే సోదరులారా. ఆ విషయంగా మాదిగ సోదరులు కూడా గుర్తించి వారి పిల్లలను పనులకు పంపించి వాళ్ళు తెచ్చే డబ్బులు ఆశించకుండా వాళ్ళ మీద 10 రూపాయలు డబ్బులు పెట్టి వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఆ మాదిగ సోదరుల పిల్లలను బాగా చదివించాలా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులారా. కాబట్టి ప్రతి ఒక్క దళిత సోదరులు వాళ్ళ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీవితాలు మారేలా చూసి వాళ్లకు మంచి చదువులు చెప్పించి ఈ యొక్క విధంగా నేను ఈ సమావేశంగా తెలియజేస్తున్నా సోదరులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై అంబేద్కర్. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత.